హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పటి వరకు తెలంగాణ వైపు చూసాము. తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తే సూపర్గా డెవలప్ అవుతుంది అండ్ మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అని అనుకున్నారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు అందరి చూపు ఆంధ్ర వైపు వెళ్తుంది, అమరావతి వైపు వెళ్తుంది. అసలు ఇప్పుడు అమరావతిలో ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది మనతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. Hi sir. Hi. How are you? Top of the world, super. Yes sir. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మొన్నటి వరకు అంటే ఒక లాస్ట్ 2 years వరకు తెలంగాణ సూపర్ స్టేట్, మనకి ఇక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి అని అనుకున్నారు. బట్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్ర వైపు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు, అక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఇంతలో నిజం ఎంతవరకు ఉందంటారు? మంచి క్వశ్చన్ అడిగావు రమ్య. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నేను చెప్పాను, రోటీ కపడా మకాన్, ఇది లేకుండా జీవితం ఎవరికి నడదు. అది లేకుండా కొనకుండా పోయాడంటే అది దురదృష్టం. ప్రతి ఒక్కడు కూడా ఎంతో కొంత కూతురు కొనో కొడుకు కొనో కట్నం కొనో కొనుక్కుంటాం. ఏపీలో ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మంచి ప్లానింగ్ చేశారు. ఫస్ట్ టర్మ్ సీఎం అయిన చంద్రబాబు గారు అది ఇంప్లిమెంట్ చేసేదేమి గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చాక ఏం జరిగిందో మనం ప్రపంచం అంతా తెలుసు. దాని ఏపీ సెకండ్ టర్మ్ అయ్యేటప్పటికి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఏపీ. నేను వైజాగ్లో పుట్టి పెరిగిన చదువుకున్నాను. ఓకే, థర్డ్ మళ్ళీ సార్ వచ్చారు. సో సార్ వచ్చారు, సార్ వస్తారా పాట ఉంది మహేష్ బాబు గారు. సార్ వచ్చాక ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయి. ఎందుకంటే ఈజ్ ఎ ప్రూవెన్ మ్యాన్. ఆయన గతంలో చేసి ఉన్నారు. యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు సైబరాబాద్ ఆయన డెవలప్ చేశారు. ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ అనే 2 విషయాలు చూస్తే మొత్తం ప్రొఫైలే మారిపోయింది. చంద్రబాబు గారు ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నారు. ఆయన చేసిన విజనరీ ప్లాన్. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నారు. మీరు చూడండి, అప్పుడు చేశారు, ఇప్పుడు ఎందుకు? రెవెన్యూ లేదు. అప్పుడు రెవెన్యూ బాగుంది. సో డబ్బులు ఉంటే ఏమైనా మనం ఆటలాడచ్చు. డబ్బు లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు బట్ స్టిల్ హీస్ ట్రైయింగ్ సార్, అంటే బయట పెడుతున్నారు, ఇండస్ట్రీలు తెస్తున్నారు. కానీ హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. అది కొద్దిగా స్లో డౌన్ అండి. బట్ ఇఫ్ నాట్ టుడే టుమారో డెఫినెట్లీ థింగ్స్ విల్ బి బెటర్. అందులో అది మొన్నటి వరకు డౌట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరు వస్తారు, అమరావతి పరిస్థితి ఏంటి. సో ఫస్ట్ టైంలో కొద్ది మిస్టేక్ జరిగింది నా అంటే దాని ప్రికాషనరీ మెజర్ ఊహించలేదు వాళ్ళు ఎవరు అట్లా అవుతుందని. అమరావతి తీసేయండి, అది కర్నూలు పెడతా, ఇది పెడతా, అది ఏదో చెప్పారు. జ్యుడిషియల్, ఫైనాన్షియల్ అని. ఇప్పుడు ఏం చేశారు బాబు గారు, మళ్ళీ నెక్స్ట్ టైం దాన్ని ఎవరు నేను టచ్ చేస్తే వేరే ఎవరు టచ్ చేయకూడదు అన్నట్టు బిల్ పాస్ చేయించారు. అసెంబ్లీ, లోక్సభ, అందరూ ఆమోదాలు టకటకటం గుద్దారు. అంటే అర్థం ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏ పార్టీ వచ్చినా, కొత్త పార్టీ వచ్చినా అమరావతిని క్యాపిటల్ కాదు అని చెప్తే పబ్లిక్ వేసుకుంటారు. కొన్ని వందలు సంవత్సరాలు రైతులు అనేవాళ్ళు, ఎస్పెషల్ లేడీస్, ఎంత వర్షం ఎండ అట్లా ధర్నాలు చేసి గ్రేట్ అచీవ్మెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చిన ఎవరు వచ్చినా ఈయనే రావాలనుకుంటాం, ఈయన రాబోయే వేరే వచ్చినా అమరావతి అయితే క్యాపిటల్గా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు శాంక్షన్ చేసింది అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దట్ ఈస్ ఎ పాజిటివ్. అయితే మొదట్లో ఆ సెకండ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ, బయ్యర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ టు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే. అక్కడ బిజినెస్ లేదు కదా. సో ఒక అందరూ వెళ్ళిపోతారు. సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ వెళ్ళిపోయారు. ఒక 30% వెళ్ళిపోయారు, 25-30% వెళ్ళిపోయారు. సో వాళ్ళు మళ్ళీ రావాలంటే కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేయాలి. మనం చంద్రబాబు గారికి ఆ పరిస్థితిలో ఉన్నారు. ఈజ్ ట్రైంగ్ టు పుట్ లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, దావూస్, అమెరికా, టెస్లా, ఈక్వినిక్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ మొత్తం ఆయన పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడం నథింగ్ గ్రేట్. వెన్నతో పెట్టిన విద్య. సార్ అయితే ఇప్పుడు కమింగ్ టు ల్యాండ్ విషయానికి వచ్చేసరికి మీరన్న ఫస్ట్ టర్మ్ టైంలో 1:5 లాగా ఉండేది. అంటే ఆంధ్రాలో మనకి 1 acre ఉండి తెలంగాణలో 5 acres ఉన్నా కానీ సేమ్ రేట్ అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది, 1:5 అయిపోయింది. తెలంగాణలో 1 acre ఈక్వల్ టు ఆంధ్రాలో 5-6 acres అయిపోయింది. ఎందుకని ఈ ప్రైస్ అనేది ఇలా డ్రాప్ ఎందుకైంది? మళ్ళీ అది పిక్ అవుతుంది అంటారా? డ్రాప్ అయింది అని కరెక్ట్గా నువ్వు చెప్పినంత కాదు, కొద్దిగా డిఫరెన్స్ పడింది. అంటే వాళ్ళ రేటింగ్ పెరిగింది ఐపీఎల్ మ్యాచ్లో. ఇప్పుడు లాస్ట్ బాల్ దాకా నువ్వు చెప్పలే మ్యాచ్ ఎవరు గెలుస్తారో లేదు.
ఒకప్పుడు మ్యాచ్ ఒక ఆయన ఆడితే 1 బాల్ 22 రన్స్ ఉంటుంది, 1 బాల్లో కొట్టాడు 22, ఎలా కొట్టాడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నేనేమంటే డెఫినెట్గా లాస్ట్ టర్మ్ కంటే ఈ టర్మ్లో కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి రావడం మొదలైంది. అందరూ రాలేదు, బట్ స్లోలీ మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ థర్డ్ టర్మ్ ఆఫ్ ఏపీ సీఎం మేబీ కొద్దిగా మెరుగ్గా ఉంటుంది, పాజిటివ్ డైరెక్షన్ వెళ్తున్నారు. సో ఇప్పుడు అమరావతిలో చూసుకుంటే సీడ్ యాక్సెస్ క్యాపిటల్ రోడ్ అని ఉంది, అక్కడ 60-70 వేలు చెప్తున్నారు గజం. ఒకప్పుడు 20-30 వేలు కూడా ఎవరు కొన్నారు. అక్కడ నుండి ఒక 20-30-40 కిలోమీటర్స్కి వెళ్తే 60-70 వేలు కాస్త 10,000 12,000 ఒక 20-30 తుళ్ళూరు కావచ్చు, కాజా కావచ్చు, తాడేపల్లి కావచ్చు, డైమండ్, రకరకాల ప్లేస్లు ఉన్నాయి. సో ఆ రేటు అప్పుడు సిఆర్డి అప్రూవల్, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కదా మనకి ఎక్కడైతే సిఆర్డి. సో దానివల్ల ఏమవుతుంటే కొద్దిగా పెరిగే. నేను తెలంగాణలో హైదరాబాద్కి అమరావతి పోలీసులు డెఫినెట్గా హైదరాబాద్ ఫస్ట్ లీడ్లో ఉంది, ముందంజలోనే ఉంది. బట్ అమరావతి ఒకసారి ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయాక స్ట్రక్చర్ 34,000 కోట్లు ఆల్రెడీ వర్క్ అవుతుంది. అది కానీ వస్తే దిస్ విల్ ఆల్సో స్టార్ట్ గ్రోయింగ్. సో ఎంటైర్ rest of the world and rest of the India is looking at Hyderabad and Telangana, Amravati as global real estate destiny. Super. మన దగ్గర రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టుకుంటే నెక్స్ట్ 10 years క్రెడై మీటింగ్లో ఒకటి చెప్పాము, బంపర్ ఆఫరే అంటే ఇట్స్ గోయింగ్ టు రాక్. ఏ పార్టీ వచ్చినా, ఏ రాజకీయం వచ్చినా, ఏ వచ్చినా హైదరాబాద్ గ్రోత్ని, అమరావతి గ్రోత్ని ఎవరు ఆపలేరు. సో అల్టిమేట్ గా ఇన్వెస్టర్ ఆంధ్రాలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తెలంగాణలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ చేసినా కానీ గ్రోత్ ఉంటుంది. ఆంధ్రాలో కొద్దిగా టైం పడుతుంది, తెలంగాణ ఆల్రెడీ మనం 4 పక్కల నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డెవలప్డ్ కాబట్టి 100 ఎకరాల పైన వెళ్ళిపోయినాయి. సో డెఫినెట్లీ రియల్ ఎస్టేట్లో ఒకటి ఎప్పుడు పెట్టుకున్న బంగారమే. కరెక్ట్. ఏ ప్లేస్ అని ఈరోజు అమరావతి హైదరాబాద్ మాట్లాడుతున్నాం, బట్ ఎక్కడ పెట్టుకున్నా రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టి లాస్ అయిన వ్యక్తులు 0.01% ఉంటారు. రైట్. లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే మనం ఏం చేయలేం. సూపర్ సార్. ఎస్ రైట్. థ్యాంక్ యూ సార్.